పెద్దిరెడ్డి వాళ్ళు నా వెంట పడ్డప్పుడు అతనే నన్ను కాపాడాడు. నా ప్రాణాలు కాపాడిన వ్యక్తి నన్ను కొడితే తప్పేంటమ్మా? అవసరం అనుకుంటే అక్క ప్రాణం నేనే తీస్తా. ఆ అవకాశం ఇంకెవ్వడికి ఇయ్యను. నేనేమైనా కార్తీక్ని పట్టుకున్నానా విడిచిపెట్టడానికి, లేక గంప కింద పెట్టి మూసేశానా? విడిచిపెట్టు అంటే పట్టుకున్నావని కాదే, ఉంచుకున్నావు అని. ఏం కార్తీక్, ఇది ఫోన్ చేయగానే వెనక ముందు ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వచ్చా? నేను నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికొచ్చినా చేపో అని నన్ను తరిమేశావు. నేనంటే నీకు అంత ముఖం ముత్తిందా? దీన్ని చూడగానే కొత్త మోజు పుట్టుకొచ్చిందా? నడి రోడ్డు కాబట్టి బతికిపోయాం, లేకపోతే చంప పగలగొట్టేవాడిని. ఏంటి ఆ మాటలో? నోటికి ఏదొస్తే అది వాగేటివేనా? నా బతుకు చిందరవందర చేసి నా పరువు తీసేంత వరకు నువ్వు నిద్రపోవా? నీకు చేతులెత్తి మొక్కుతానే, ప్లీజ్ నన్ను వదిలే. కార్తీక్, ఈవిడ నిజంగా నీకు తెలుసా? తెలుసు. అంటే తను చెప్పిందంత నిజమేనా? తను నీ భార్య? చిచి, ఇది నా భార్య ఏంటి? అది నా భార్య కాదు, నేను దాని భర్తని కాదు. మరి తనేంటి అలా మాట్లాడుతుంది? అదో చిత్తకార్తి కుక్క. అలాగే ప్రవర్తిస్తుంది. మొగుడనే నన్ను బంకలాగా అతుక్కుంది. కార్తీక్, పరాయి ఆడదాని ముందు తాళి కట్టిన పెళ్ళాన్ని అవమానిస్తావా? కుక్క అంటూ నీచంగా మాట్లాడతావా? మరి నువ్వు చేసిందంటే నడి రోడ్డు మీద అమ్మాయిని పట్టుకుని మా ఇద్దరికి సంబంధం అంటగడుతూ గొడవ పెడతావా? ఏం చూసావా నువ్వు? అదిగో మనమిద్దరం కలిసి ఉండడం అతను వీడియో తీశాడు కార్తీక్. ఎరా, నువ్వే నా పొలాలు పెట్టింది? అబ్బే, నాకేం తెలీదు బాబు. ఏమీ తెలియకుండానే ఇక్కడ దాకా తీసుకొచ్చావా? బాబు, ఆల్రెడీ అక్కడ కోటింగ్ అయిపోయింది, నన్ను వదిలేండి, మీకు దండం పెడతాను. ఏంట్రా వదిలే? ఇక్కడ ఎవరు చెప్పారన్నది కాదు సమస్య. మరేంటి నీ సమస్య? ఈ అమ్మాయి ఎవరానా? అవును, ఈ అమ్మాయి నేను ప్రేమించుకున్నావు. పెళ్లి కూడా చేసుకోబోతున్నావు. ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? కార్తీక్, అలా మాట్లాడుకో. నేను నీ భార్యని అని నువ్వు అనుకుంటే సరిపోదు. నీకు నాకు ఏ సంబంధం లేదు. వెనక ఇదో పిచ్చిది, ఇది ఎప్పుడు ఇలా నా వెంట పడుతూనే ఉంటుంది. ఇప్పటికే దానికి చాలాసార్లు చెప్పాను, దానికి నాకు ఏ సంబంధం లేదని. అయినా నా మాట వినకుండా ఇలా గొడవకు దిగుతూనే ఉంటుంది. దీని సంగతి నేను చూస్తాను. నువ్వెందుకు టైం వేస్ట్ చేసుకుంటావు? కాలేజ్ టైం అవుతుంది, నువ్వు వెళ్ళు. ఏయ్ ఆగు కార్తీక్, అది వెళ్ళడానికి వీల్లేదు. దానికి నిజం తెలియాలి. ఏం నిజమే? నువ్వు పిచ్చిదానివనా? నువ్వు పిచ్చెక్కిందల్లా నా వెంట పడుతూనే ఉంటావనా? చెప్పానుగా, చాలదా? వెనక నువ్వు వెళ్ళు. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను, వెళ్ళు. పళ్ళు రాలిపో. ఏం నువ్వు మాట్లాడుతుంది? నేను పిచ్చిదాన్నా? పిచ్చికి నీ వెంట పడుతున్నానా? నేను నీ భార్యని కార్తీక్. నా భర్త పరాయి ఆడదంతో తిరుగుతుంటే భరించలేక ప్రశ్నిస్తున్నాను. ఏంటి, నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావా? పెళ్లి కూడా చేసుకుంటావా? సరే, నా విషయం వదిలే. మరి చందు ఏమైంది? చందు ఉంటే చందు కావాలి, చందు ఆదితో వెళ్ళిపోతే మరో ఆడిది కావాలా? నేను మాత్రం పనికిరానా? పనికిరావు.
నీలాంటి కంపకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందుకే నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నీకు నాకు ఏ సంబంధం లేదు. నువ్వంటేనే నాకు అసహ్యం. అసలు మన మధ్య జరిగింది పెళ్ళే కాదు. అది పెళ్ళనే భ్రమ నీకేమన్నా ఉంటే ముందు దాని నుంచి బయటపడు. నేను ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాను. నేను ఎప్పుడైనా ఎక్కడైనా నాకు అసలు పెళ్ళే కాలేదని చెప్తాను. నువ్వు అలానే ఉండి మీ అమ్మ చెప్పిన వాణ్ణి, నీకు తగ్గవాణ్ణి పెళ్లి చేసుకో. కాదని పిచ్చి పిచ్చి వేషాలు వేసేవంటే నరికేస్తాను. రేయ్ నారాయణ, దీనంతటికీ కారణం నువ్వే అని తెలుసు. ఇంకోసారి ఇలాంటి వెధవేషాలు వేసావంటే నీ కళ్ళు పీకేసి నాలికి కోసేసి ఏది చూడకుండా మాట్లాడలేకుండా చేస్తాను. గుర్తుంచుకో. పూజమ్మ, ఇప్పుడు ఏం చేద్దాం? అవును, ఈ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం. పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. కార్తీక్ ఆవిడతో అన్నది నిజమేనా? కార్తీక్ నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా? నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా? అనుకుంటే మాత్రం తప్పే ఉంది. తను నా ప్రాణం కాపాడాడు. కార్తీక్, నీ మాటలు నిజమైతే నేను కూడా ఆనందంగా స్వీకరిస్తాను. నా కాబోయే మొగుడికి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ నీకున్నాయి. చెప్పానుక. ఏంటి కార్తీక్, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? నోనో, ఐఎమ్ సారీ మేనక. ఏదో ఆవేశంలో తనతో అలా అన్నాను. దానికి సారీ చెప్పాల్సిన అవసరం ఏముంది? అందులో తప్పే ఉంది? లేదు మేనక, నాకు నిజంగా అలాంటి ఆలోచన లేదు. ఫ్యూచర్లో రాదు కూడా. అలా ఎందుకు అనుకుంటావు కార్తీక్? 10 రోజుల ముందు వరకు నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. కానీ ఇప్పుడు మనిద్దరం మంచి స్నేహితులం. రేపు ఇంకేమైనా జరగొచ్చుగా? లేదు మేనక, ఇప్పుడే కాదు, ఇంకా 10 సంవత్సరాలకైనా మన ఇద్దరం ఫ్రెండ్స్గానే ఉంటాం. దయచేసి నువ్వు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు ప్లీజ్. కార్తీక్, నువ్వు మామూలోడివి కాదు కార్తీక్. నిన్నటిదాకా చందు చందు అని కలవరించావు. ఆ చందు తన దారి తను చూసుకోగానే ఇప్పుడు ఇంకో అమ్మాయిని చూసుకున్నావు. అంటే నన్ను తప్పించుకోవడం కోసం ఎంతమంది కొత్త అమ్మాయిలకైనా గాలం వేస్తూనే ఉంటావన్నమాట. అనవసరంగా వచ్చాను. అందరూ వాళ్ళ సొంత ప్రాపర్టీ అయినట్టు నా చెంపలతో చెడు కూడా ఆడేసుకుంటున్నారు. థ్యాంక్స్ నారాయణ. దేనికండి? నువ్వు తీసుకురావటం వల్ల నాకు నిజమేంటో తెలిసింది. ఏమని? కార్తీక్ తనని నిజంగానే ప్రేమిస్తున్నాడని. అవును పూజమ్మ, నాకు అట్టాగే అనిపిస్తుంది. ఏంటో పూజమ్మ, ఇద్దరు కొట్టుకుంటుంటే మూడో వాడికి లాభం అని నీకు ఆ చందుకి కాకుండా ఆ కార్తీక్ని ఆ అమ్మాయి ఎత్తుకుపోయేలా ఉంది. లేదు నారాయణ, అలా జరగడానికి వీల్లేదు. కార్తీక్ని దానికి దక్కనివ్వను. ఏం చేస్తారండి? నువ్వే చూస్తావుగా. నేను చూడలేదు.
ఏమాక పిలిచినావంట? ఏ రమ్మనికంట? మొన్నెవరో పట్నం పిల్లకాయలతో కొట్లాటకు దిగినావంట? ఎవర్రా వాళ్ళు? ఏంది వాళ్ళతో గొడవ? ఏం లేదు లెక్క, అదేం పెద్ద గొడవ కాదులే, ఇడిచే దాని సంగతి. ఏందిరో, నాకాడ కూడా దాపరికాలుండాయా నీకు? నీకు చెప్పేంత విషయం కాదులేని ఊరుకున్నా గానీ నీ కాడ నాకు దాపరికమైందక్క. ఎవరో పోరంబోగునాయాళ్ళు బుజ్జం వెంటబడి ఏడిపిస్తా అంటే 4 దాన్ని పంపించేసి. ఎవర్రా నాయాళ్ళు? ఎంత ధైర్యం ఉంటే నా కూతురంట పడతారు? గాలికి తిరిగే బేకార్ నాయాళ్ళ కాళ్ళు. మళ్ళీ మన బుజ్జమ్మ జోలికి రాకుండా గట్టిగా బుద్ధి చెప్పినాలే. బుద్ధి చెప్పింది నువ్వు కాదు, కార్తీక్. ఏందమ్మా నువ్వు చెప్పేది? అవునమ్మా, నేను మొన్న మా కాలేజ్ పక్కనున్న చాక్లెట్ హోమ్లో కూర్చొనుంటే ఎవరో 4 కుర్రాళ్ళు నా మీద దౌర్జన్యం చేయబోయారమ్మా. సమయానికి ఇతనికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. భయమేసి కార్తీక్కి ఫోన్ చేశాను. అతనొచ్చి వాళ్ళని 4 తన్ని నన్ను సేవ్ చేశాడు. పాత సినిమాల్లో పోలీసులా ఇతను చివరికొచ్చాడనుకో. ఏ రమ్మనికంట? బుజ్జమ్మ ఫోన్ చేస్తే ఎత్తి మాట్లాడలేంత తీరికలేని పనులే ఉండారా నీకు? డ్రైవింగ్లో ఉండి ఫోన్ సౌండ్ వినిపించలేక. అదేం సమాధానం రా? అంత నిర్లక్ష్యం అయితే ఎట్లా? ఒకవేళ బుజ్జమ్మకి ఏమైనా అయ్యుంటే సమయానికి ఆ పిల్లకాయ వచ్చి కాపాడినాడు కాబట్టి సరిపాయే. బుజ్జి, ఆ పిల్లోడెవరో గాని ఇప్పటికి 2 సార్లు నిన్ను కాపాడినాడు. మన ఇంటికోసారి పిలుచుకురామ్మా అతన్ని. ఈ రోజు కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు తప్పకుండా పిలుచుకొస్తానమ్మా. బుజ్జి, ఇప్పటికే నీ మీద 2 సార్లు దాడి చేసిన, ఇంకా మించిపోయిందేం లేదు. ఇంకా నా తోడుగా మనవాళ్ళు నీ ఎంటమ్మడి తీసుకెళ్ళు. అవమ్మా, ఈసారికి మణికంఠ చెప్పినట్టు. అమ్మా, అటువంటి వీధి రౌడీలు చాలా మంది ఉంటారు. నాలాంటి అమ్మాయిలు ఉంటారు. అలాగని ప్రతి అమ్మాయి 4 వెంటేసుకుని తిరిగితే ఇంకా హైదరాబాద్లో నడవడానికి చోటుండదు. ఇప్పుడు అట్లనే అంటావు. మళ్ళీ ఎవడో గబ్బునాయలు నీ మీద దాడి చేస్తాడు. అప్పుడు పిలవగానే టైంకి రాలేదని నన్ను అంటావు. పిలవగానే పత్తేసం అవడానికి నేనేమి దేవుని కాదు కదా బుజ్జమ్మ. నువ్వు రాకపోయినా కార్తీక్ వస్తాడులే. అమ్మా, నేను కాలేజ్కి పోయేస్తానే. జాగ్రత్తగా పోయిరమ్మా. ఓబ్లేసు, ఓబ్లేసు. ఓబ్లేసు లేడమ్మా, ఇందాక బయటకు పోయినాడు. అయ్యో, నా కాలేజ్కి టైం అవుతుంది. బిరునే వస్తానని చెప్పాడమ్మా. అంత అర్జెంట్ అయితే చెప్పు, నేను ఇడిచిపెడతా. అర్జెంట్ పెద్దయ్యా. నేను వచ్చి ఇడిచిపెడతా పదమ్మా. పర్వాలేదమ్మా, నేనొస్తాగా. ఒరే శంకరం, పెద్దమ్మకి బుజ్జమ్మని కాలేజీలో వదిలిపెట్టి వస్తానని చెప్పు. అలాగే పెద్దయ్య. ఒరే శంకర్, వెళ్ళి గేటు తీయమ్మా. చూస్తేవి కదా అక్క, తోడుగా మనవాళ్ళని పంపిస్తానంటే వద్దంటది. మళ్ళీ రౌడీ నాయలు ఎంటబడ్డారంటది. ఏం చేయాలో నువ్వే చెప్పు. చిన్నపిల్ల కదరా, సరదాగా తిరగాలని సంబరపడతాండాది. గాల్లో ఎగిరే పక్షిలాగా స్వేచ్ఛగా ఉండాలని కోరిక నా బిడ్డకి. చుట్టూరా మనుషులుంటే జైల్లో పడినట్టుంటాది. అట్లాగని మనం అశ్రద్ధ చేయకూడదు. అమ్మికి తెలియకుండా ఒక గంట కనిపెట్టుకుని ఉండండి. అది నువ్వు వేరే చెప్పాలక్క, నేను చూసుకుంటా. నువ్వు నాకు చెప్పకుండా దాన్ని బయటికి ఎందుకు తీసుకెళ్ళావురా? ఏం చేయమంటారండి, ఆ కార్తీకు ఆ అమ్మాయితో కలిసి ఉండడం చూసి వీడియో తీసి పూజమ్మకు చూపెట్టాను. అంతే. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుని దారిగాచి ఆ అమ్మాయికి షాక్ ఇద్దాం అనుకున్నాం.
కానీ ఆ అమ్మాయి మాకు షాక్ ఇచ్చిందండి. అంతేకాదండి, నడి రోడ్డు మీద పూజమ్మ చెంప కూడా పగలగొట్టిందండి. ఎవరిరాది నా కూతురు మీద చెయ్యి చేసుకోవడానికి దానికి ఎంత ధైర్యం? మీ అల్లుడే ఆవిడికి తోడుగా ఉన్నప్పుడు ఇక తనకేం భయం ఉంటదండి? అంటే కార్తీకే దాని చేత కొట్టించాడా? ఒక విధంగా అంతే కదండి. సొంత భార్య అనే విషయం మర్చిపోయి నడి రోడ్డు మీద పరాయి అమ్మాయి ముందు మన పూజమ్మ పరువు తీస్తాడండి. ఇంతకీ పూజక్కడా? అవమాన భారంతో ఏ గదిలోనూ ఏడుస్తూ కూర్చొని ఉంటదండి. రేయ్ నోర్మల్, దాని గదిలో కూర్చొని ఆడవలసిన కర్మేంట్రా? అది నా కూతురు. పూజ 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 ఎవరే? ఎవరితో అమ్మాయి? ఆ కార్తిక్కి దానికి ఏంటి సంబంధం? నాకు తెలీదు. అయినా అది నిన్ను కొడుతూ ఉంటే ఏం చేసావే? తిరిగి 4 తన్నక? పాపం ప్రయత్నం చేసిందండి, కానీ ఫలితం లేకపోయింది. ఇద్దరూ కలిసి పోటీపడి కార్తీక్ని పిలిచారండి. కార్తీక్ వచ్చాడు, కానీ అతను అమ్మాయిని సపోర్ట్ చేసి మన పూజమని తిట్టి పంపించాడు. చెత్త వెధవ. వద్దులేని వదిలేస్తుంటే రెచ్చిపోతున్నాడు. రే కార్తీక్, నిన్ను... మమ్మీ, నీకు ఈ విషయం అనవసరం, వదిలే. ఏంటే నాకు అనవసరం? వాడు కొట్టింది నా కూతుర్ని, నా ప్రెస్టేజ్ని. నడి రోడ్డు మీద నా కూతుర్ని అవమానిస్తే నలుగురు నన్నేమనుకుంటారు? నేను ఆ నలుగురు గురించి ఆలోచించను. నా గురించి, నా కార్తీక్ గురించి ఆలోచిస్తాను. నాకు కార్తీక్ కావాలి. అతన్ని నేను ఎలాగైనా దక్కించుకుంటాను. అనవసరంగా నువ్వు ఈ విషయంలో కలిగి చేసుకొని నా జీవితాన్ని పాడు చేయకు ప్లీజ్. ఇదేంట్రా, వాడు నడి రోడ్డు మీద దీన్ని తన్నినా కూడా వాడినే సపోర్ట్ చేస్తుంది. ఎంతైనా అతను భార్య కదండి. దానికంటే ముందు అది నా కూతుర్రా. నా కూతురికి అవమానం జరిగితే నేను తట్టుకోలేను. ఏమండో, ఆ అమ్మాయి కూడా అంతే స్ట్రాంగ్ గా చెప్పిందండి. ఏమని? నా మీద చెయ్యి పెడితే మా అమ్మ మిమ్మల్ని ఎవరిని బతకనివ్వదు అని. ఎవర్రా దాని అమ్మ? బాల. బాలా త్రిపుర సుందరి ఇదేమంటండి? సరిగ్గా నేను ఇలాగే షాక్ అయ్యానండి. అంటే ఆ అమ్మాయి బాలా త్రిపుర సుందరి అనే దాని కూతురా? అవునంటండి. దానికి కార్తీక్కి సంబంధం ఏంటి? అంటే అదేదో కొంచెం దగ్గర సంబంధం లాగానే ఉందండి. ఆ అమ్మాయి కోసం కార్తీక్ పూజం మీద ఎగురుతూ మేనక నా ప్రాణం, తను ఏమైనా అంటే పళ్ళు రాల కొడతానని బెదిరించాడండి. ఓహో, అక్కడ అంతుందా? రే నారాయణ, ఏంటండి? మన వాళ్ళకి చెప్పి దాన్ని ఎత్తుకురమ్మని చెప్పురా. మనమేం చేసుకుంటామండి? ఇన్ని రోజులు ప్రతి వాడు బాలా 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 అని అంటుంటే ఎవరా బాలా, దానితో ఎలా బాలాటాడాలా అని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడే అవకాశం వచ్చింది. ఇప్పుడు దాని కూతురు మన చేతిలో బాల్. మనం దానితో ఒక ఆట ఆడితే అది పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పుడు దాన్ని దీన్ని కలిపి ఆడుకుందాం, ఫుట్బాల్. ఏమండే, ఇప్పుడు మీ కోపం పూజమ్మను అవమానించినందుక, లేక వాళ్ళమ్మ ఆదికి అండగా నిలిచినందుక? ఏదైతే ఏంట్రా, అది ఎవరో ఎందుకు మన మీదకు కాలు దువ్వుతుందో తెలుసుకోవాలి. అవసరమైతే దాని కాలు, దాని కూతురు కాలు కూడా విరగ్గొట్టాలరా. ఏయ్ బాలా, ఇన్ని రోజులు నాకు కనిపించకుండా చాటు నుంచి ఆడుకున్నావు. ఇప్పుడు చూడు, నాకెదురొస్తే ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను.
పీటర్, ఆ అమ్మాయి వచ్చే దారి ఇదేనంటావా? డైలీ ఇదే దారిలో ఇదే టయానికి వస్తుందని నారాయణ చెప్పాడు కదరా. నువ్వు ఆ అమ్మాయిని గుర్తుపట్టగలవా? లేదురా, కానీ ఆ నారాయణ కార్ నెంబర్ చెప్పాడు. ఎంత? AP 21 AB 9. ఆహా. పీటర్, అదిగోరా శాంట్రో కార్ వస్తుంది. నువ్వు చెప్పిన నెంబరే. అరే ఇట్రండ్రా. ప్లాన్ కరెక్ట్ గా గుర్తుంది కదా? ఓకేనా? ఏ మాత్రం తేడా రాకూడదు. జాగ్రత్త. రేపు పదరా. దారి వదలండి అయ్యా బాబు, దారి వదలండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, పక్కకెళ్ళి కొట్టుకోండి. హలో, మీకేనే చెప్పేది బాబు, రోడ్డు మీద కొట్టుకుంటారేంటి? పక్కకెళ్ళి కొట్టుకోండి. ఏ హలో, ఎక్స్క్యూజ్ మీ, పక్కకెళ్ళి కొట్టుకోండి అయ్యా, కాలేజ్కి టైం అవుతుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ, పక్కకెళ్ళి కొట్టుకోండి. మీకేనయ్యా చెప్పేది, పక్కకెళ్ళి కొట్టుకోండి అయ్యా. హలో, మిమ్మల్ని పక్కకెళ్ళండి, దారదులండి. మీకేనయ్యా చెప్పేది, మేము తొందరగా వెళ్ళాలా, పక్కకి జరగండి అయ్యా. పక్కకి తప్పుకోండి. ఓకేనా? రైట్. ఈ ముసలోని తీసుకువెళ్ళి కాలేజీలో ఎక్కించండి. రే, ఒకళ్ళు వెళ్ళి డోర్ తీయండి రా. త్వరగా, హరి అప్. త్వరగా పదండ్రా, త్వరగా. లోపల పడుకోబెట్టండి రా. ఏంట్రా ఈ వెధవలు ఇంకా రాలేదు? ఏమండి, వాళ్ళు తీసుకురావడానికి వెళ్ళింది ఏ ఎలక పిల్లనో పిల్లి పిల్లనో కాదండి. కాలేజ్కి వెళ్ళే పిల్లనన్నావు, 6 మగాళ్ళు వెళ్ళారు, దాన్ని పట్టుకోవడానికి ఎంతసేపు రా? ఏమండి, అది కాలేజీ పిల్లని మరీ అంత చీప్గా తీసిపారేయకండి. అది పిల్ల కాదండి బాబు, పిడుగు. చెట్టు అంత మగాడిని నన్నే నడు రోడ్లో పట్టుకుని కొట్టిందండి. నన్నే కాదండి, పుల్లాంటి పూజమ్మను కూడా చెంప చెళ్ళు అనిపించిందండి. అయితే ఇప్పుడేంట్రా, దాన్ని మనం పట్టుకురాలేమా? ఏమి చేయలేమా? అంటే చేయలేమని కాదండి, అంత ఈజీ కాదు అంటున్నానండి. రాని ఏ ఊరు నుంచో వచ్చి నడి రోడ్డు మీద నా బిడ్డనే కొడుతుందా? దానమ్మ నాతోనే పెట్టుకుంటుందా? చూస్తా, దాంతో చూస్తా. ఏంటో ఏమో చూసేది. కూతురే ఎలా ఉందంటే తల్లి ఎలాంటిదో ఊహించుకుంటే తెలిసిపోవట్లా. అనవసరంగా ఎరక్కపోయి ఇరుక్కుపోవడం తప్ప ఏమీ ఉండదు.
ఏదిరా ఏదా బుడ్డది? కార్లో ఉంది మేడం. ఒక్కతే ఉందా లేక దాంతో పాటు ఎవరైనా ఉన్నారా? ఓ ముసలి డ్రైవరు ఆ అమ్మాయి తప్ప ఎవరు లేరు మేడం. ఆ ముసలాన్ని లేపుకురండ్రా. రేయ్, వాటర్ తీసురా. త్వరగా రా. రండి మేడం. రేయ్ నీళ్ళివరా. ఎవరు మీరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినారు? మా బుజ్జమ్మ అక్కడ. అన్నీ చెప్తాం గాని ముందు దిగరా. ఏందా ఇది? దిగో. ఎక్కడ తీసుకుపోతున్నా? ఏందా ఇది అవుతాయినా? ఎవరు మీరు? అన్నీ నీకే అర్థం అవుతాయి. దిగవే. రా. రావే. ఏయ్, వదలు. ఏయ్, మా పెద్దని వదలండి. ఏంటి వదిలేది? వదలడానికి కాదే, నిన్ను నీ పెద్ద ఆయన్ని లాక్కొచ్చింది. వద్దు, మా బుజ్జమ్మని ఏం చేయొద్దు. ఏయ్! నాకు కావాల్సింది నువ్వు నీ బుజ్జమ్మ కాదురా, దీనమ్మ. ఏంటే అర్థం కాలేదా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచో వచ్చి నీ అమ్మ నా మీదకే ఎదురు తిరుగుతోందా? యశోధర లోకల్ లోకల్. మీరెవరో పొరపాటు పడుతున్నారు. మా అమ్మకి మీ మీద ఏ కోపం లేదు. అసలు ఈ ఊళ్ళో మా అమ్మకి శత్రువులే లేరు. నేనేమి పొరపాటు పడట్లేదే, అన్నీ తెలుసుకునే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చామే. అసలు నేనెవరో తెలుసా మీకు? ఎవరివే? నువ్వేమన్నా ఐశ్వర్య రాయవా, అమితాబ్ బచ్చన్ కోడలివా? బాల త్రిపుర సుందరి దేవి కూతుర్ని. అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. బాల ఎవ్వరికే బాల? నీ అమ్మ ఎంత పెద్ద బాలైనా నా ముందు కీ ఇస్తే ఆడే డాలే. అర్థం కాలా? బొమ్మ. సింహంతో పెట్టుకుంటున్నావు, చచ్చిపోతావు. ఎవరే సింహం? ఎవరికి సింహం? చాటు నుండి గేమ్స్ ఆడే నీ అమ్మ సింహమా? పులి, ఈ యశోధర చిరుత పులి. ఎదుర్కోవడానికి ఎదురు తిరిగింది. దమ్ముంటే నీ అమ్మ నా ముందుకు రమ్మనవే.
రేయ్ ముసలోడా, వెళ్ళి దీనమ్మని తీసుకొని రారా. వెళ్ళరా. పోండ్రా. వయసులో పెద్దదానివి కదా అని ఇప్పటిదాకా మీరు మీరు అని గౌరవించాను. కానీ నువ్వు కల్చర్ లేకుండా మా అమ్మని అది ఇది అంటున్నావు. మా పెద్దయ్యని ముసలాడు అన్నావు, చెయ్యి చేసుకున్నావు. ఇంకోసారి నోరు లేచిందంటే పళ్ళు రాలు కొడతాను. వేలడంత లేవు, నన్నే కొడతావే. నన్నే కొడతావే. చిన్నపిల్లమ్మా, కొట్టొద్దమ్మా. హ? ఇది చిన్నపిల్ల. హ? మరి నువ్వు నిన్ను కొట్టచ్చా? నిన్ను కొట్టచ్చా? ఏయ్! ఏంటి రే ముసలాడా, వెళ్ళి దీని అమ్మని తీసుకురారా. అది వచ్చేంత వరకు దీన్ని కొడుతూనే ఉంటాను. వెళ్ళా. అమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. బుజ్జమ్మని కొట్టొద్దమ్మా. చిన్నపిల్లమ్మా. అమ్మా, ఏయ్, లేరా. బుజ్జమ్మని కొట్టొద్దమ్మా. ఎవరికిరా బుజ్జమ్మ? నీకు బుజ్జి, నాకు బుజ్జి కాదు. పరిగెత్తుకుంటూ వెళ్ళి దీని అమ్మని తీసుకురా. రేయ్, వీడి కార్కి ఇవ్వకండ్రా. వెళ్ళు వెళ్ళు, పరిగెత్తుకుంటూ వెళ్ళు. ఎళ్ళవయ్యా బాబు, ఇంత సినిమా చూసా కూడా ఇంటర్వెల్ కావాలంటావేంటయా? తొందరగా వెళ్ళి మీ అమ్మగారిని తీసుకొస్తే ఫైనల్ గా శుభకార్యం పడుతుంది, లేకపోతే ఇంతే. వెళ్ళరా. రేయ్, ఎక్కడికి వెళ్తావు? పదా. అమ్మకి నేనేంటో చూస్తాను. పదవే యశోద. గుండెలో రగిలిన బాధ కన్నీరై కారుతుంది. కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. గుండెలో రగిలిన బాధ కన్నీరై కారుతుంది. కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. తానానే తానానే నానానే 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 నానానే. అమ్మ ఉన్నంతకాలం ఆకలిని మరిచాను. అయ్యగాడంత జీతం అప్పు కింద కొట్టుకుపోయే. అనుకోలే నేనెప్పుడు ఈ రోజులు వస్తాయని. ఎన్నేళ్ళ దుఃఖాన్నైనా ఎదలోనే దాచుతుంది. గుండెలో రగిలిన బాధ కన్నీరై కారుతుంది. కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. గుండెలో రగిలిన బాధ కన్నీరై కారుతుంది. కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. తానానే తానానే నానానే నానానే. మారిందనన్నారు, ఏమేమి మారింది? నేనున్న గుడిసె మారాలే, నే తిన్న తిండి మారాలే, కట్టుకున్న గుడ్డ మారాలే. మారిందో ఏమిటో మరి. గుండెలో రగిలిన బాధ కన్నీరై కారుతుంది. కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. కాలుండి నడువలేను, చెయ్యుండి చెయ్యలేను. కాలుండి నడువలేను, చెయ్యుండి చెయ్యలేను. ఎన్నేళ్ళ దుఃఖాన్నైనా ఎదలోనే దాచుతుంది. గుండెలో రగిలిన బాధ కన్నీరై కారుతుంది. కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. తానానే తానానే నానానే నానానే తానానే నానానే నానానే నానానే.
నీ పాటతో కండ్లలోంచి నీళ్లు తెప్పించినవు రబ్బీ. ఆ దేవుడు నీకు అమ్మని నాయన్ని దూరం చేసినా కమ్మని గాత్రం ఇచ్చినాడ్రా. అమ్మా నాయన లేకుంటే ఏంది పెద్దమ్మా, దేవుడమ్మలా నువ్వు ఉండవుగా. నువ్వు మా అమ్మా నాయన కన్నా ఎక్కువే పెద్దమ్మా. అమ్మా బాలమ్మా, అమ్మా బాలమ్మా, అమ్మా బాలమ్మా, అమ్మా బాలమ్మా, అమ్మా బాలమ్మా, అమ్మా బాలమ్మా, అమ్మా బాలమ్మా.